మెదక్ జిల్లాలో మంజీరా నదిలో క్యాట్ ఫిష్ కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా మార్పులుగా పిలిచే ఈ చేపలు జంతు వ్యర్థాలు తిని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా బతుకుతాయి. ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ఈ చేపల పెంపకాన్ని నిషేధించింది. అలాంటి రాకాసి చేపలు మంజీరాలో ప్రత్యక్షమవడం యంత్రాంగాన్ని, ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. నీటిలో ఉండే ఇతర జీవరాశుల ఉనికి లేకుండా చేసే క్యాట్ ఫిష్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని మత్స్యశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకారులు తమ జీవనోపాధికే గండం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ను ఆదేశించారు. మొత్తం చేపలు మార్పులు కానీ ఈ వేరే చేపలు లేవి. మరి ఎక్కడి నుంచి వచ్చినా ఏం కథ మాకు తెలియదు. ఈ వాళ్ళకైతే పడుతున్నాయి. మరి ఎట్లా వీటి కథ ఎంపీ కథ ఎట్లా చేస్తారు సార్? మరి మొత్తం వేరే చేపలు ఉన్న చేపలను కూడా తినేస్తున్నాయి ఇవి. మరి ఎట్లా చేద్దామండి వీటిని? మరి సర్కారు సార్ ఎవరు పట్టించుకుంటారు కదా సార్? మా బతికే వీటి చేపల మీద మొత్తం తినేస్తున్నాయి. వీటిని మేము పట్టుకొచ్చిన ఎవరు తీసుకుంటలేరు, కొనుక్కుంటలేరు. వీటిని తినవద్దా అంటున్నారు. ఇంతకుముందు లేకుండా మరి తక్కువ ఉండేవి, ఏమన్నా ఒకటి ఉండే కానీ ఇప్పుడు పుల్ల అవి పడుతున్నాయి. ఇప్పుడు అవేమో పట్టకమంటున్నారు. మరి ఎట్లా బతకాలి మేము? అవి పడితే కేసు చేసామంటున్నారు అమ్ముతే. ఏమేమి సార్ చేపలు తినేస్తున్నాయి. ఓలేస్తే అవే పడుతున్నాయి, వేరే చేపలు పడతలేవు. ఇక ఇవే పడుతున్నాయి. ఓలేస్తే ఇవే పడుతున్నాయి.